గవర్నర్ పేరు మీద జీవో జారీ చేశారా, రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా వంటి ప్రశ్నలు వేసింది ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కీలకంగా మారినటువంటి బిల్లు అంటే ఎన్నికలు జరగబోతున్నాయా లేదా చాలామంది ఆశావాహాలు ఉన్నారు. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే పూర్తిగా ఎన్నికలు వాయిదా వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంతవరకు కొనసాగింది విచారణ, ఇంకా ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? శేఖర్, బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ బిల్లు పైన కూడా హైకోర్టులో ఈ రోజు వాదాలు కొనసాగుతున్నాయి. ఇక సుదీర్ఘంగా వాదనలకు సంబంధించి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటగా పిటిషనర్ తరపు నుంచి కూడా వాదనలు కొనసాగుతున్నాయి. ఇక చీఫ్ జస్టిస్ సంబంధించి కూడా పిటిషనర్ తరపు అడ్వకేట్ వివేక్ రెడ్డి సంబంధించిన వాదనలు వింటున్నారు. ఇక ఎందుకు జీవోను సవాల్ చేయవలసి వచ్చింది, ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈ జీవో పైన ముందుగా సుప్రీంకోర్టు ఏజేకి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో మొన్న ఎలాంటి తీర్పు వెలువరించడం జరిగింది, దీనిపైన కూడా తెలుసుకున్న తర్వాత పిటిషనర్ తరపు న్యాయవాది వివేక్ రెడ్డికి సంబంధించి కూడా వాదాలు వింటున్నారు. జీవోకి సంబంధించి కూడా ఎందుకు సవాల్ చేయవలసి వచ్చిందని కూడా ఏదైతే చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. మొదటగా ఇక ఈ 42G సంబంధించి కూడా ఇది సమగ్రంగా ఈ జీవో లేదు, ఎంపైరికల్ డేటా బయట పెట్టలేదు, 1 కమిషన్ డేటాకి సంబంధించి కూడా బయట పెట్టలేదు. జీవోకి సంబంధించి కూడా ఇక చట్టబద్ధత కాదు రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు ఏదైతే 41 జీవోకి సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లోనే ఈ 9th ఏదైతే జీవో 9 ని తీసుకొచ్చారు, ఇది చట్టపరమైంది, చట్టబద్ధమైంది కాదు. చట్టబద్ధంగా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు జరగాలని కూడా పిటిషన్ తరపు న్యాయవాది కూడా వాదిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 50% రిజర్వేషన్లకు సంబంధించి కూడా దాటకూడదంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వివేక్ రెడ్డి వాదాలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించి ఈ తరహాలో తమిళనాడులో కూడా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో జీవో 9 తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి కూడా ప్రకటించారు. ఇది చట్టబద్ధంగా కాదు. ఇక ఏదైతే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా చట్టపరంగా జరగాలి. వీటికి సంబంధించి కూడా తాము బీసీ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా సమగ్ర నివేదిక జరిగింది. కులగణన సర్వేకి సంబంధించి కూడా అవి బహిర్గతం చేయలేదు. ఒక ప్రభుత్వం నుంచి కూడా ఒక 1 కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ కి సంబంధించి కూడా బహిర్గతం చేయలేదు. ఒక ట్రిపుల్ టెస్ట్ లేకుండానే 50% సంబంధించిన రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా తీసుకొచ్చారంట. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక బీసీలకి సంబంధించి కూడా ఇక రిజర్వేషన్ కి సంబంధించి కూడా పకడ్బందీగా జరగాలి. దానికి సంబంధించి మేము ఈ రిట్ పిటిషన్ వేయడం జరిగినట్టుగా కూడా ఇప్పుడు హైకోర్టుకు వాదాలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ట్రిపుల్ టెస్ట్ లేకుండా 50% మించి రిజర్వేషన్లు ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని కూడా సుప్రీంకోర్టులో తీర్పు ఉంది. ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించినట్టుగా కూడా ఏదైతే పిటిషనర్ తరపు న్యాయవాది వినిపిస్తా ఉన్నారు. ఇక బిల్లుకు సంబంధించి కూడా అసెంబ్లీలో పాస్ అయిందన్నట్టు కూడా హైకోర్టు అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు. హైకోర్టుకు సంబంధించి కూడా ఆయన ఈ నెల ఆగస్టు 31 రోజున ఈ 2 బిల్లుకు సంబంధించి కూడా పాస్ అయినట్టుగా కూడా చెప్పడం జరిగింది. జీవో 9 అలాగే జీవో 41 కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగా ఈ 2 జీవోలకు సంబంధించి కూడా తీసుకొచ్చారు కాబట్టి నేను వ్యతిరేకిస్తా అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా రాజ్యాంగంలోని 243D అలాగే 6 ప్రకారం రిజర్వేషన్ ప్రొవిజన్ తెచ్చే అధికారం లెజిస్లేచర్ కు మాత్రమే ఉంటుంది. కానీ జీవో స్టేట్ గవర్నమెంట్ ఉన్నట్టు తీసుకొచ్చారు. ఇది చట్టపరమైంది కాదు అన్నట్టు కూడా వాదాలు వినిపిస్తున్నారు. మొత్తంగా ట్రిపుల్ టెస్ట్ తర్వాతనే రిజర్వేషన్లు పెంచవచ్చాను పలు తీర్పులు కూడా ఉన్నాయి. ఇక ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా ఇక్కడ మొదటిది డెడికేషన్ కమిషన్ రిపోర్టు, దీన్ని కూడా బహిర్గతం చేయలేదు. ఎంపైరికల్ డేటా సమగ్రంగా లేదు. ఇక పూర్తిగా ఈ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఆ డేటా సమగ్రంగా లేదు, ఎంపైరీ డేటా సమగ్రంగా లేదు. ట్రిపుల్ టెస్ట్ లేకుండానే బిల్లు తీసుకొచ్చారు. ఇక గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే 9th జీవోను తీసుకొచ్చారు. ఇక 41 జీవోను తీసుకొచ్చారు. ఈ 2 జీవోలకు సంబంధించి కూడా చట్టబద్ధం కావు అన్నట్టుగా కూడా అడ్వకేట్ ఏదైతే పిటిషనర్ తరపు అడ్వకేట్ వాదనలు రైట్ హరీష్, ఒకటే అంటే 1 టెస్ట్ ని ఛాలెంజ్ చేస్తూ ఉన్న ప్రభుత్వం మాత్రం చాలా పకడ్బందీగా వెళ్ళింది. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటే 3 ప్లాన్లు కూడా సిద్ధం చేసుకుంది. అంటే దాదాపుగా
ప్లాన్ ఏకి సంబంధించి కానీ బీకి సంబంధించి ఒకవేళ అవ్వకపోతే ప్లాన్ సి కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ అంటే ముందు ఇక్కడ న్యాయ నిపుణులు సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి సాంఘవి లాంటి వాళ్ళతో అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. ఒకవేళ అనుకూలంగా రాకపోతే తీర్పు మహారాష్ట్ర లాంటి కేసుల్లో ఉన్నటువంటి సందర్భాలు గుర్తిస్తే ఏమైనా న్యాయస్థానం అనుకూలంగా లేకపోతే రేపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? ప్లాన్ సినే ప్రభుత్వంతో దాంతో ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రైట్, ప్రధానంగా ఇప్పుడు పిటిషనర్ తరపు వాదనలే వింటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ వాదనలు వినిపిస్తారు. తర్వాత ఇంప్లీడ్ కి సంబంధించి కూడా ఈ బిల్లుకు సంబంధించి కూడా అనుకూలంగా 21 మందికి సంబంధించిన బీసీ నేతలు తమను కూడా ఈ దీంట్లో తమ వాదనలు కూడా వినాలి అనే పిటిషన్లు వేయడం జరిగింది. వాళ్ళ వాదనలు వింటారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా బిల్లుకు సంబంధించి రిజర్వేషన్లు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు అది సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, ఇతర కోర్టులో ఇచ్చిన తీర్పులకు సంబంధించిన ఆ వాదనలు కూడా అభిషేక్ సింఘ్వి అయితే అమెరికా కోర్టులో వాదనలకు సంబంధించిన వినిపించబోతున్నాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అంటే సమగ్రంగా కుటుంబ సర్వే జరిగింది, ఇంటింటికి సర్వే నిర్వహించాం. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ పకడ్బందీగా సర్వే చేశాం. అలాగే 1 మెన్ కమిషన్ రిపోర్ట్ చేశాం. డెడికేషన్ నియమించాం. ఏదైతే కులగణన సర్వే జరిగిందో దానికి డెడికేషన్ కమిషన్ ను నియమించాం. కమిషన్ ఆధారంగానే ఆ రిపోర్టుకు సంబంధించి కావచ్చు, పూర్తిగా బీసీలకు సంబంధించి కూడా ఆ సమగ్ర ఏదైతే కులగణన తర్వాతనే రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించబోతున్నారు. బీసీలకు సంబంధించి కూడా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా రిజర్వేషన్లు పెంచేందుకు రిజర్వేషన్లు తీసుకొస్తాను. దీంతో బీసీలకు జరిగే సభ్యున్నతికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎంప్లాయిడ్ కి సంబంధించిన ఇప్పటికే రిజర్వేషన్ అనుకూలంగా ఎంప్లాయిడ్ ఎవరైనా పిటిషన్ వేశారో ఆ బీసీ నేతలు వాళ్ళు కూడా వినిపించబోతా ఉన్నారు. ఇక బిల్లుకు సంబంధించి 9 జీవోకి సంబంధించి కూడా చట్ట ప్రకారం తీసుకొచ్చాం. ఈ గవర్నర్ వద్ద ఈ బిల్లులు పెండింగ్, బీసీ రిజర్వేషన్ బిల్లు కావచ్చు, 41 జీవోకి సంబంధించి కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. 3 నెలలు గడిచింది. ఆ బిల్లులకు సంబంధించి కూడా గవర్నర్ వద్ద 3 నెలల బిల్లులు పెండింగ్ లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా స్పెషల్ గా జీవో తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటున్నట్టుగా కూడా ఈ వాదనలు వినిపించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధమయ్యారు. ఇప్పుడైతే సుదీర్ఘంగా పిటిషనర్ తరపు న్యాయవాదికి సంబంధించిన వాదనలు వినిపిస్తారు. మరోవైపు ఇక్కడ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వికి సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున వాదనలు కూడా అక్కడ మధ్యలో వినిపిస్తా ఉన్నారు. ఇక మొత్తంగా ఈ వాదనలకు సంబంధించి కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇంకా ఎంప్లాయిడ్ కి సంబంధించిన పిటిషన్ వాదన వినాలి. అలాగే ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ సింఘ్వి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవేళ